హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వర్ష. ఈరోజు మీకోసం గోదావరి గోంగూర పచ్చిరొయ్యల కర్రీని చేయబోతున్నానండి. ఈ కాంబినేషన్తో నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ చేసేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈ గోంగూర పచ్చిరొయ్యల కర్రీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒలిచిపెట్టుకున్న 5 గోంగూర కట్టల్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకుని అందులో కొన్ని వాటర్ని మిక్స్ చేసుకుని అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఒక ప్యాన్ని తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. నేనైతే కేజీ రొయ్యలను అయితే తీసుకున్నానండి. ఈ విధంగా బాగా వేయించుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఈ విధంగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వేరొక ప్యాన్ని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లోకి వేసుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అన్నింటినీ ఈ విధంగా వేసేసుకొని ఇలా గిరిగిరా తిప్పేసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి. అలాగే మనకు పక్కన గోంగూర పేస్ట్ కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా, లేదంటే పచ్చివాసన వస్తుంది. అందుకని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకో. తర్వాత చిటికెడ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకొని మళ్ళీ బాగా గిరిగిరా తిప్పేవాలి ఫ్రెండ్స్. ఇలా కారము ఉప్పు బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపేసేసి తర్వాత కొంచెం కరివేపాకును అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకును కూడా కొంచెం అలా మిక్స్ చేసేసి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకొని ఫైనల్గా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో ఈ విధంగా వేసేసి బాగా మిక్స్ చేసేవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇంకా ఫైనల్గా 2 టేబుల్ స్పూన్స్ మసాలా పొడిని వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేదాకా బాగా కలిపేసుకొని కొత్తిమీరని వేసేసుకోవాలి. అంతే, గుమగుమలాడే గోదావరి గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ గోంగూర పచ్చి రొయ్యల కర్రీని అలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది ఎమ్మీ.